సో మ్యూజిక్ పాటలన్నీ కూడా ఒక 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదండి. 3 సాంగ్స్, దే ఆర్ గుడ్, ఫైన్. అసలు మ్యూజిక్ గురించి చెప్పాలి. మీరు కూడా ఒక సాంగ్ ఏమన్నా పాడారు దీంట్లో. సో ఎలా అనిపిస్తుంది మ్యూజిక్ గురించి కంప్లీట్లీ మీ ఎక్స్పీరియన్స్? రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. టోటల్ సాంగ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. వచ్చినాయి 3 సాంగ్స్. అది తను చెప్పినట్టు మెలోడీ సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది, కార్తిక్ గారు పాడారు ఆ పాట. నేను కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఇందులో టైటిల్ సాంగ్ ఇష్టం పర్సనల్గా. ఓబామా ఎవరమ్మ టైటిల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. షూట్ అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాను అది. అండ్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు ఆయన, రతన్ గారు. సో ఫస్ట్ టైం ఆయనతో, రతన్ గారితో బలవంతంగా నా చేత పాట పాడిచ్చేసారు. ఇట్స్ ఓకే. బట్ అంటే ఇది మీకు స్టార్టింగ్ లో చెప్పలేదా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందా? అన్ఎక్స్పెక్టెడ్గా బలవంతం చేసి తీసుకెళ్ళారు చెన్నై నుంచి. ఓకే ఓకే. సిగ్గుపడతా పాడాను, మరి అది చెప్పాలి విని ఎలా ఉందండి. ఎస్. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ మీవి వచ్చాయి. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి తీసుకున్నారా? ఓకే. అంటే మీ దగ్గర కాంటెంట్స్ వస్తున్నాయి కానీ బట్ యూ బికమ్ లైక్ వెరీ చూజీ ఆర్ సంథింగ్ లైక్ దట్? చూజీ అండి ఫస్ట్ నుంచి. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయినాయి బ్యాక్ టు బ్యాక్. సో నవనం వరకు. అందుకని ఇయర్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చేసేవి కూడా కొంచెం గ్యాపుల్లో వచ్చేలాగా చూసుకుంటాను. 3 months అన్న గ్యాప్ ఉండేలాగా సినిమాకి అలా చూసుకుని ప్లాన్ చేసుకుంటాను. బ్యాక్ టు బ్యాక్ వస్తే నాకు ఇబ్బందే, అందరికీ ఇబ్బంది. ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఫ్యాన్స్ డెఫినెట్లీ. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఒబ్వియస్లీ మన 100% ఎప్పుడు ఇస్తూనే ఉంటాం ఫర్ ఎవ్రీ రోల్ వి డూ, ఫర్ ఎవ్రీ స్టోరీ వి డూ. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఆ నెగిటివిటీని ఎలా తీసుకుంటూ ఉంటారు? హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే కరెక్షన్స్ ఏం చేసుకోవాలనే చూస్తానండి. బాధ ఉంటుంది, అబ్బా అన్నట్టు ఉంటుంది. బట్ సరే ఇంకే నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లాంటివి ఏమన్నా